బాగుపడాలనుకుంటున్నామా, నాశనం అయిపోవాలనుకుంటున్నామా? రెండు విషయాల మీద మొత్తం ఆధారపడి ఉంటుందండి. బాగా పనిచేయాలి, మంచి పని చేయాలి, బాగా సంపాదించాలంటాం కదా. ఎంతైతే పని చేయాలి, బాగా సంపాదించాలనుకుంటున్నామో అంత బాగా నిద్రపోవాలండి. నిజమే మీరు వింటుంది. అంత బాగా, అంత మత్తుగా, అంత చిత్తుగా ఎవరైతే నిద్రపోతారో వాళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు మాత్రమే బాగుపడతారు. అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదండి రేపు ఈ సంపాదించింది వగేరా ఇదంతా అనుభవించే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ వ్యసనాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. అతి పెద్ద వ్యసనం నిద్రపోకుండా మొబైల్ చూడడం. ఒకప్పుడు టీవీలు, ల్యాప్టాప్లు ఎక్కువ ఉండేవి, కానీ ఈ మధ్య మొబైల్ ఆక్యుపై చేసేసింది. ఇప్పటికీ ఆ ట్యాబ్లో, ల్యాప్టాప్లో, టీవీల మీద పడి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ చాలా ప్రమాదంలో పడిపోతున్నారని చెప్పి నేను చెప్తుందే కాదండి, ఫేమస్ రిపోర్ట్స్ ఏం చెప్పినా కానీ, మనం ఏమొచ్చినా కానీ షేర్ చేసుకుంటున్నాం కదా. అలాంటిదే ఒకటి వచ్చింది. మెలటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. అది ఎంత మంచి హార్మోన్ అంటే మనిషిని హాయిగా ఉంచుద్దండి. అంటే హాయిగా నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఈ స్క్రీన్ కళ్ళ మీద వేసుకొని దాన్నే చూస్తూ ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చేసేసి నిద్ర లేక, సరిగా నిద్రపోక తర్వాత రోజు మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాం. పోనీ ఒక్కరోజు 2 రోజులు అంటే వారాల తరబడి, నెలల తరబడి, ఏళ్ల తరబడి చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే. ఇంకొకటి కూడా చెప్తా సైంటిఫిక్గా. ఒక మనిషి రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తాడో తెలుసా? 60,000 నుంచి 80,000 ఆలోచనలు ఉంటాయండి. మన గురించి, మన పని గురించి, భవిష్యత్తు గురించి, పక్కాడి గురించి, ఇంకా చాలా ఉంటాయి. కొంతమంది అయితే ఇంకా విచిత్రమైన ఆలోచనలన్నీ. ఊళ్ళోనన్న దరిద్రం అంతా వాడికే కావాలి కదా. 1,00,000 పైన ఆలోచనలు ఉంటాయండి. ఇవన్నీ ఎప్పుడు క్లీన్ అవుతాయి, ఎప్పుడు బయటికి పోతాయి? ఇవన్నీ బుర్రలో ఉండిపోతుంటే పరిస్థితి ఏంటి? హాయిగా నిద్రపోయినప్పుడు మెదడుకి మంచి రక్త ప్రసరణ జరిగి మంచి ఆక్సిజన్ అంది ఈ దరిద్రం మొత్తం బయటికి పోయి ఫ్రెష్గా తయారవుతామండి. అప్పుడు ఆ తర్వాత రోజు హాయిగా శుభ్రంగా ఉంటుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందే. మరి అంత ముఖ్యమైన మెదడుని ఎందుకు అంత ఇబ్బంది పెట్టేయాలి? ఆలోచించండి. ఓకే, చూడొచ్చు, సరదా ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు. పొద్దస్తమానం చూశారు, సాయంత్రం చూశారు, మళ్ళీ రాత్రికి కూడా అదే దరిద్రమా? ఆలోచించండి. పోనీ ఎంత మేలు చేస్తుంది? మహా అయితే ఒక 5-10 నిమిషాలు చక్కగా ఏ కామిక్స్ చూస్తాం, అయిపోతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోండి, నిద్ర వల్ల ఈరోజు సకల దరిద్రాలు వస్తున్నాయి. బీపీలు అంటారు, షుగర్లు అంటారు, ఒబెసిటీ అంటారు, ఇంకా వాటి వల్ల వచ్చే చాలా రోగాలు, కిడ్నీల దగ్గర నుంచి అవయవాలు పాడైపోవడాలు చాలా ఉన్నాయి కదా. నిద్రతో లింక్ అయి ఉన్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో, లింక్ అయి ఉన్నాయి. కావాలంటే బాగా నిద్రపోతున్న వాడు లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేయండి. మీరే ఒక వారం బాగా నిద్రపోయి చూడండి. పోయిన వారానికి ఈ వారానికి అసలు ఒక్కరోజు బాగా నిద్రపోయి చూడండి. నిన్నటికి ఈ రోజుకి తేడా ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.